ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. నమః ఓం విష్ణుపదాయ कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनिति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. मूकं करोति वाचालं पंगुं लंघयति गिरिं यत्कृपतम् अहं वन्दे श्रीगुरुं दिनतारणं परमानन्दं माधवं श्रीचैतन्य ईश्वरं. हरि ओं तत्सत्. हरे कृष्ण. మనము ప్రభుపాదుల వారి లీలామృతం తెలుసుకుంటున్నాము. ఆ లీలామృతంలో 5 భాగాలు తెలుసుకున్నాము. ఈరోజు మనము 6వ భాగంలో ఆ లీలామృతం గురించి తెలుసుకుంటూ, ప్రభుపాదుల వారు శాన్ ఫ్రాన్సిస్కోలో అక్కడికి వచ్చారు. అంటే న్యూయార్క్ నుంచి అక్కడికి రావడం జరిగింది. అక్కడ నేరుగా ప్రభుపాదుల వారు ఆ మందిరంలో ఉన్నారు, శాన్ ఫ్రాన్సిస్కో మందిరంలో. అక్కడ ఏమిటి అంటే చాలామంది యువతి యువకులు అందరూ కూడా ఆ కృష్ణ చైతన్యం యొక్క ఆ ఆస్వాదాన్ని పొందుతున్నారు. అంటే అందరూ భగవంతుని యొక్క భక్తి తత్వాన్ని తెలుసుకుంటూ, చాలామంది ఎలాగా ఉన్నారు వాళ్ళందరూ, అందరూ కూడా ఈ యొక్క డ్రగ్స్కు అలవాటు పడి మత్తు పదార్థాలు వాటిని తీసుకుంటూ రోడ్లల్లో విచ్చలవిడిగా తిరుగుతూ అలాగా ఉంటున్న యువతి యువకులందరూ కూడా ప్రభుపాదుల వారి పుణ్యమా అంటూ శ్రీ రాధాకృష్ణ మందిరంలో అందరూ చాలామంది వస్తున్నారు. పోలీస్ వారికైతే చాలా ఆశ్చర్యం ఇస్తుంది. ఎందుకు అంటే ఇది వరకు పోలీసుల వారికి చాలా కష్టమయ్యేది. ఇలాంటి యువతి యువకులను అందరినీ కూడా నిర్బంధించి వారిని అదే పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి వారికి పూర్తిగా తెలియజేసి మళ్ళీ వాళ్ళ యొక్క తల్లిదండ్రుల వద్దకు ఎవరెవరికైతే ఉన్నారో వారి వద్దకు చేర్చడము, కౌన్సిలింగ్ అంతా కూడా ఇస్తారు. అలాగ చేర్చడము, ఇక అలాగా అనాథలుగా ఉన్న వాళ్ళని మళ్ళీ విడిచిపెట్టడం వల్ల వాళ్ళు అదే విధిగా వీధుల్లో తిరుగుతూ అలాగా ఉన్నటువంటి వాళ్లను ప్రభుపాదుల వారు దరి చేర్చి వాళ్ళకి అందరికీ కూడా హరే కృష్ణ మంత్రాన్ని ఇచ్చి వారందరూ చెప్తున్నారు. భాగవతం భగవద్గీత శ్రవణం చేసుకుంటున్నారు. కాబట్టి ఆ శాన్ ఫ్రాన్సిస్కో మందిరంలో గుంపులు గుంపులుగా జనాలు ఉన్నారు. వాటిని చూసి పోలీసులే ఆశ్చర్యపడిపోతున్నారు. ఎలాంటి మంచి పరిస్థితి కదా అది. అప్పుడు ప్రభుపాదుల వారి వద్దకు వీళ్ళందరూ కూడా వచ్చి వారి యొక్క బాధలను తెలియజేస్తూ ఉపశమనాన్ని కూడా పొందుతూ ఉండేవారు. కానీ ఇది మంచి విషయమే. కానీ కొంతమంది ఆ మత్తు పదార్థాలకు బానిసైన వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలియదు వాళ్ళకి. అలాంటి వాళ్ళు ప్రభుపాదుల వారికి చాలా కష్టాన్ని ఇచ్చేవారు. అలాంటి వారిలో ర్యాబిట్ అనే అతను ఆ వ్యక్తి కూడా ప్రతిరోజు ప్రభుపాదుల వారి కోసము బయట నిలుచునే ఉండేవారట. ఎందుకంటే ఆ యొక్క ర్యాబిట్ అనే ఆ వ్యక్తి యొక్క వస్త్రధారణ పూర్తిగా చాలా దుర్గంధంతో ఉండేది. పైగా చింపిరి జుట్టు, ఎన్ని రోజులైందో స్నానం చేసి ఆ విధంగా మురికి పట్టినట్టు ఉండి అలాంటి వస్త్రంతో ఉన్నాడు. అంతేకాక మందిరం లోపలికి ప్రవేశించకుండా
బయటనే ఉంటూ ప్రభుపాదుల వారిని చూడాలి అని అడుగుతున్నాడు. ప్రభుపాదుల వారు ఉపన్యాసము అంతా అయిన తర్వాత బయటకు వచ్చినప్పుడు నిజంగా ప్రశ్నలు అడగకుండా తికమక ప్రశ్నలు అలాగా అడిగితే కూడా ప్రభుపాదుల వారు అలాంటి వారికి చాలా వినయంతో ఓర్పుతో వాళ్ళకి సమాధానాలు ఇచ్చి చిరునవ్వుని చిందిస్తూ చెప్పేవారట. అలాంటి తర్వాత వెళ్ళిపోయేవారు వినేసి. అలాంటి వారిలో ఇంకొక వ్యక్తి పేరు ఇజ్రాయిల్. అతను ఆ రోజు ఏం చేశారు, ఎలాగైనా ప్రభుపాదుల వారిని కలవాలి అని రాత్రి ప్రసంగం అంతా అయిన తర్వాత కూర్చొని ఉన్నారట బయట. సరే, ప్రభుపాదుల వారికి చెప్పారు కదా ఇలాగ ఒక వ్యక్తి ఉన్నారు అని చెప్పేసరికి అతని దగ్గరికి ప్రభుపాదులే వెళ్ళారు. వెళ్తే ఆ ఇజ్రాయిల్ అతను చెప్పారు, గురువు గారు మీరు చక్కగా కీర్తన చేశారు, హరినామాన్ని కీర్తించారు, అది చాలా వినసొంపుగా చాలా బాగున్నది. కానీ ఈ కీర్తన వలన ప్రయోజనం ఏముంది? దీనిని చేయడం వలన ఏమి లాభం ఉంది? ఏదో ప్రతిరోజు అందరూ చాలా ఆనందంతో నృత్యం చేస్తున్నారు కదా, ఏముంది అని ప్రశ్నించారట గురువుగారిని. అప్పుడు ప్రభుపాదుల వారు చిరునవ్వులు చిందిస్తూ ఏం చెప్పారు, నీవే అంటున్నావు కదా ఆ హరినామం వింటుంటే చాలా ఆనందంగా ఉందని, అందువలన ప్రతి ఒక్కరు కూడా అలాంటి ఆనందాన్నే పొందుతున్నారు. మరి నీకు అర్థం కావట్లేదా దాని వలన లాభం ఏమిటి? వాళ్ళు సంతోషంగా ఉన్నారు దాన్ని జపించడం వల్ల అని అలాంటి తికమక ప్రశ్నలకు ప్రభుపాదుల వారు సమాధానము ఇచ్చేవారట. ఇంతలోకి ఇలాగ మాట్లాడుతుండేటప్పటికే ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి ప్రభుపాదుల వారి వద్దకు, ప్రభుపాదుల వారు మన స్ట్రీట్లో చివర్లో చాలా విధ్వంసం జరుగుతుంది, ఒకరినొకరు కొట్టుకుంటున్నారు, మీరు తప్పకుండా అక్కడికి రావాలి అని చెప్పారట. ఇంతలో ప్రభుపాదుల వారి శిష్యుడైన ముకుంద, ప్రభుపాదుల వారు రాలేరు, ఆ విధంగా చెప్పకండి అని చెప్పారట. కానీ అతడు, మీరు కానీ రాకపోతే అక్కడ ఏదైనా విధ్వంసం జరిగిందనుకో దానికి బాధ్యులు మీరే, గురువు గారే అంటే అతడు ఆ విధంగా మత్తుకు బానిస ఉండడం వల్ల ఏం చెప్తున్నారో తెలియట్లేదు, అలాగా చెప్తున్నారు. వెంటనే ప్రభుపాదుల వారి శిష్యులు కొంతమంది ఆ ప్రదేశానికి వెళితే అక్కడ ఏమీ లేదు, కానీ ఆ వ్యక్తి వచ్చి అలాగ ప్రభుపాదుల వారికి కష్టాన్ని ఇస్తున్నాడు ఆ మాటలను పలుకుతూ. అప్పుడు కూడా ప్రభుపాదుల వారు పర్లేదు, అతని స్థితి బాగలేదు అనుకొని చిరునవ్వు చిందిస్తూ సరే పర్లేదు అని పంపించి వేశారట. ఈ విధంగా ప్రభుపాదుల వారి వద్దకు, అంటే ప్రభుపాదుల వారు అలాగా ఎవరు వచ్చినా కానీ వాళ్ళకి సమాధానాలు ఇస్తూ వారిని అందరినీ కూడా కృష్ణ చైతన్యంలో చేరుస్తూ వారికి ఆ హరినామం ఇవ్వడం వలన వారందరూ వాళ్ళ యొక్క హృదయాల్లో నుంచి ఆ కల్మషాలను పోగొట్టుకుంటున్నారు కొద్ది కొద్దిగా. అదే ప్రభుపాదుల వారికి చాలా ఆనందాన్ని ఇస్తుంది. సరే, ఒకరోజు ప్రభుపాదుల వారు ఏం చెప్పారు, తన శిష్యులతో మనము రేపు ఉదయాన మనము ఒక లేక్ ఉన్నది, ఆ ప్రదేశానికి మనము వాకింగ్ లాగా వెళ్దాము, వెళ్ళి అక్కడ ఆ ప్రదేశం అంతా చుట్టుకొని వద్దాము అని చెప్పారట. సరే, అందరూ సిద్ధంగా ఉన్నారు. గురువుగారితో వాకింగ్ అంటే ఎంత బాగుంటుంది కదా. అదే విధంగా అందరూ ఉదయాన 6 గంటలకంతా ప్రయాణమయ్యారు. ఆ ప్రదేశము చాలా అద్భుతంగా ఉన్నది. అంతేకాకుండా ఆ ప్రకృతి రమణీయమైన ఆ దృశ్యాన్ని చూస్తూ వాక్ చేసుకుంటూ వాళ్ళు ఒక సరస్సు దగ్గరికి వెళ్ళారనమాట. ఆ సరస్సు నిర్మలంగా ఉంది. ఉదయం సమయం కదా, ఎలాంటి శబ్ద కాలుష్యం లేదు, ఎవరు అందులో దిగి ఉండలేదు కదా, చాలా నిర్మలంగా ఉందట. అప్పుడు ప్రభుపాదుల వారు ఆ నిర్మలత్వం కలిగినటువంటి ఆ సరస్సును చూపిస్తూ శిష్యులకు చెప్పారు, ఇలాంటి నిర్మలత్వాన్ని మనకి భాగవతంలో తెలియజేసి ఉన్నారు. కృష్ణ భగవానుని యొక్క సాహిత్యాన్నే ఇలాంటి నిర్మలమైన మనస్సు అని చెప్తారు అని చెప్పడం జరిగింది. ఆ యొక్క సరస్సులోనే హంసలన్నీ తిరుగుతూ ఉన్నాయట. అప్పుడు ప్రభుపాదుల వారు ఆ హంసలను కూడా చూస్తూ భక్తులను హంసలతో పోలుస్తారు. అప్పుడు శిష్యుడు, ఎలాగ గురువు గారు అన్నప్పుడు, ఎలాగ హంసలు పాలు నీళ్లు కలిసిన దానిని వేరు చేసి పాలను మాత్రమే
తీసుకుంటుంది. అలాగా ఈ యొక్క భక్తులు కూడా అలాంటి కల్ముషితమైనటువంటి విషయాలు ఉన్నప్పటికీ కూడా భగవంతుని యొక్క తత్వాన్ని మాత్రం తెలుసుకొని భగవంతునికి కనెక్ట్ అవుతారు అని అక్కడ చెప్పడం జరిగిందట. అప్పుడు ప్రభుపాదుల వారికి అదే ఆ శిష్యులకి చెప్పినందుకు చాలా ఆనందం వేసింది. ఇక అదే విధంగా చెప్తూ ఇక భౌతిక విషయాల మీద ఎవరెవరైతే మిళితమై ఉంటారో అలాంటి వారిని అందరినీ కూడా కాకులతో పోలుస్తారు. ఎందుకు? కాకులు చూడండి, మంచి ప్రదేశాలలో ఉన్న అక్కడ ఆహారాన్ని అంత త్వరితగా తీసుకోదు. వ్యర్థమైన ప్రదేశాలు ఉన్న చోట ఆ వ్యర్థాన్ని కెలుకుతూ ఆ ప్రదేశంలోనే ఆ యొక్క ఆహారాన్ని తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది. కాబట్టి ఈ విధంగా హంసలనేమో భక్తులతో, భౌతిక ఇంద్రియాలకు వాటి మీద మమైకం ఉన్న వాళ్ళని కాకులతో పోలుస్తూ ప్రభుపాదుల వారు చక్కగా వివరణ ఇచ్చారు. అంతేకాదు ఇంకొక వివరణ కూడా ఇచ్చారు. మనము సూర్యుడిని ఆకాశంలో చూసినప్పుడు మేఘాలన్నీ సూర్యుడిని కమ్మేసాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మనం అనుకుంటాము సూర్యుడే రాలేదు, ఈరోజు సూర్యకిరణాలు లేవు అని అనుకుంటాం. కానీ నిజంగా సూర్యుడిని మబ్బులు కమ్మి ఉంచినా కానీ అది సూర్యుడు అక్కడ లేడని అర్థం కాదు. సూర్యుడు ఉన్నాడు, మేఘాలు అలాగా వెళ్తున్నాయి కాబట్టి ఆ యొక్క సూర్యుడు బింబం కనిపించకుండా ఉన్నది. ఆ విధంగానే మనం అందరం కూడా ఆ యొక్క భ్రమ చేత కప్పబడి ఉన్నాము. ఎప్పుడైతే గాలి వీచి మేఘాలన్నీ వెళ్ళిపోయాయి అనుకోండి, సూర్యబింబం ప్రకాశవంతంగా తెలుస్తుంది. మనలో ఉండే ఆ భ్రమను మాయను తొలగించుకుని భగవంతుని వైపు మన దృష్టిని మరల్చినప్పుడు మనం కూడా ఆ విధంగా సూర్యునిలాగా ఆ కాంతిని పొందగలుగుతాము, జ్ఞానాన్ని పొందుతాము అని కూడా వివరించారు ప్రభుపాదుల వారు. తర్వాత గృహానికి వెళ్ళిపోయారు. రెండవ రోజు కూడా మళ్ళీ ప్రయాణమయ్యారు అదే ప్రదేశానికి. ఇక రెండవ రోజు వాళ్ళు అలాగే నడుచుకుంటూ వచ్చి సరస్సు ఆ కొలను దగ్గర కాకుండా ఒక పెద్ద వృక్షం దగ్గరికి వచ్చారట. ఆ వృక్షం దగ్గరికి వచ్చినప్పుడు ప్రభుపాదుల వారు అక్కడున్న శిష్యుల్ని చూపిస్తూ అడుగుతూ, ఇక్కడ చెట్టు క్రింద చూడండి, ఇక్కడ పక్షులన్నీ కూడా వ్యర్థాన్ని అంటే రెట్ట భోజనం చేశాక అవి ఆ యొక్క వ్యర్థాన్ని విడుస్తాయి కదా, ఆ విధంగా అంతా ఉంది కదా, దీనికి అర్థం ఏమిటి అని అడిగారట. అడిగితే అందులో ఒక శిష్యుడు చెప్పారు చాలా తెలివిగా, ప్రభుపాదుల వారు అది ఆ యొక్క ఆహారాన్ని తిన్న తర్వాత ఆ వ్యర్థాన్ని అలాగ వదిలిపెట్టాయి అంటే చిరునవ్వు చిందించారట. తర్వాత మిగతా శిష్యులను అందరినీ కూడా ప్రభుపాదుల వారు అడిగారు. ఎవ్వరు కూడా సరైన సమాధానం చెప్పడం లేదు. అప్పుడు ప్రభుపాదుల వారు చెప్పారు, మీకు ఆ యొక్క రెట్టలు ఆ ప్రదేశంలో ఉండడం బట్టి మీకు ఒక విషయం తెలియడం లేదా? ఇక్కడ ఈ వృక్షం అనేది ఆ పక్షులకు అందరికీ కూడా నివాస స్థలంగా ఉన్నది. ఆ పక్షులన్నీ ఏం చేశాయి? అక్కడ గృహాన్ని కట్టుకొని చక్కగా గుడ్లను పొదిగి పిల్లలు వచ్చాక వాటిని చూసుకుంటూ బహుదూర ప్రాంతాలకు వెళ్ళి ఆహారాన్ని తెచ్చి వాటికి ఇస్తూ, అంటే అక్కడ అంత స్థిరత్వ, నమ్మకము, విశ్వాసము, ఈ చెట్టు ఆ చెట్టు ఉండడం వల్ల మనం ఇక్కడ ఉండగలుగుతాము అని ఆ దృఢ నిశ్చయంతో ఆ యొక్క స్థిరత్వాన్ని పొంది అవన్నీ ఉండడం వల్ల ఒకే చోట ఆ విధంగా అవి వ్యర్థాన్ని ఒకే చోట ఇచ్చేస్తున్నాయి. అంటే ఏమి, జనులందరూ కూడా ఒక స్థిరత్వాన్ని పొందాలి, ఒక ధ్యేయాన్ని, అంటే మనము ఇందులో ముందుకి పురోగతి సాధించాలి. అలాగే పక్షులు చూడండి, అక్కడ కాకుండా వేరే చోటకి వెళ్ళిపోయి అక్కడ ఉండడము అట్లా కాదు. ఆ యొక్క వృక్షం వలన అవి స్థిరత్వాన్ని, దృఢత్వాన్ని పొంది అక్కడే అన్నీ చేస్తున్నాయి అని ఆ యొక్క వివరణను ప్రభుపాదుల వారు ఇవ్వడం జరిగిందట. ఇక తర్వాత వారు గృహానికి వెళ్ళిపోయారు. అప్పుడు ఆ శిష్యులు అందరూ కూడా అనుకుంటున్నారట, అయ్యో గురువు గారిగా కూడా వెళ్ళడం వలన ఎన్ని విషయాలను మనము తెలుసుకోగలుగుతున్నాము అంటూ వాళ్ళు కూడా ఆనందపడ్డారట. తర్వాత ఒకరోజు మాలతి అనే ఒక మాతాజీ ఆమె చేతిలో ఒక చిన్న విగ్రహం ఉన్నది, 3 అంగుళాల విగ్రహము. ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రభుపాదుల వారి ఉన్నటువంటి ఆ యొక్క రూములో
టేబుల్ మీద ఉంచి, గురువుగారు ఈ యొక్క విగ్రహము ఆ, యొక్క పేరేమిటి, ఇది ఏమిటి అని వివరము అడిగారట. ప్రభుపాదుల వారు ఆ విగ్రహాన్ని చూడగానే ఆనందంతో అలాగే ఉప్పొంగిపోయారట. ఎందుకు అంటే వెంటనే ఆయన ఆ విగ్రహానికి తల వంచి నమస్కరిస్తూ చిరునవ్వుతో మాతాజీ ఆమెకు చెప్పారు, నీవు జగత్తుకే నాదుడైనటువంటి జగన్నాథుని తీసుకొచ్చావమ్మా. ఈ యొక్క జగన్నాథునితో పాటు ఇంకా 2 విగ్రహాలు ఉంటాయి. సోదరి అయినటువంటి సుభద్ర, సోదరుడైనటువంటి బలరాముడు ఉంటారు. మీరు అది కూడా తీసుకొని రండి అని చాలా ఎందుకంటే ఎక్కడ పూరి జగన్నాథ క్షేత్రము, ఎక్కడ శాన్ ఫ్రాన్సిస్కో, ఆ ప్రాంతంలో కూడా జగన్నాథుడు ఉన్నాడు అంటే అది భక్తికి నిదర్శనం. భగవంతుడు ఉన్నాడు అనే ఒక ఇది మనకు. కాబట్టి అసలు ప్రభుపాదుల వారు ఊహించలేదు. వెంటనే ఆమె మాలతి, ఆమె యొక్క భర్త శ్యామ సుందర్ ఇద్దరు వెళ్ళి ఎక్కడ వెళ్ళి దుకాణంలో తీసుకొచ్చారో అదే ప్రదేశానికి వెళ్ళి మిగిలిన 2 విగ్రహాలను తీసుకొచ్చారు. అప్పుడు ప్రభుపాదుల వారు ఆ టేబుల్ మీద మొదట బలరాముని విగ్రహము, తర్వాత సోదరి అయిన సుభద్రను, కృష్ణ భగవాను యొక్క విగ్రహము, జగన్నాథుణ్ణి ఉంచి ఈ విధంగా తెలియజేశారు వారికి. ఏమంటే ఈ యొక్క 3 విగ్రహాలను చూస్తున్నారు కదా, ఇదే విగ్రహాలు మనకు పూరి జగన్నాథ క్షేత్రంలో స్థాపించబడి ఎంతో గొప్పగా ఉత్సవాలు, రథోత్సవం జరుగుతాయి. అక్కడ ప్రతి సంవత్సరము కొత్తగా రథాన్ని ఏర్పాటు చేసి వీరు సోదరులు ఇద్దరు, సోదరి ముగ్గురు కూడా ఆ యొక్క రథాలలో కూర్చొని వాళ్ళు గుండీచా మందిరం వరకు ప్రయాణం చేస్తారు. అసలు విషయం ఏమిటి అంటే కథనే వాళ్ళకి వివరించారు. ఎందుకంటే ఆ విగ్రహం యొక్క విషయం తెలియాలి కదా వాళ్ళకి. అప్పుడు చెప్తూ ఆ యొక్క రాజు ఇంద్రద్యుమ్న అనే మహారాజు కలలో భగవంతుడు కనిపించి ఈ విధంగా 3 దొంగలు సముద్రంలో కొట్టుకొని వస్తాయి, వాటితో నువ్వు ఆ చెక్కతో విగ్రహాలను చేయించి ప్రతిష్ఠించి నన్ను పూజించు అని తెలియచేయడం వలన అదేవిధంగా ఆ యొక్క చెక్కలను తీసుకొచ్చి ఎవరు దీని శిల్పం అదే చెక్కుతారు అని అనుకున్నప్పుడు విశ్వకర్మనే ఒక బ్రాహ్మణి రూపంలో రావడము, తర్వాత అతను ఒప్పుకొని ఆ యొక్క శిల్పాలు చెక్కడానికి ఒప్పుకోవడం జరిగింది, ఆ చెక్క విగ్రహాలను. అప్పుడు అతను ఒక ఇది చెప్పారు, ఏమిటి అంటే నేను విగ్రహాలను చెక్కుతూ ఉంటాను, ఆ శబ్దం వస్తూ ఉంటుంది, ఒకవేళ శబ్దం నిలిచినా మీరెవ్వరు కూడా లోపలికి రాకూడదు అని చెప్పి ఆ యొక్క దీని ప్రకారం ఆయన చెక్కుతూ ఉన్నారు విగ్రహాల్ని. ఒకరోజు శబ్దం రాలేదు. శబ్దం రాకపోయేసరికి అసలే బ్రాహ్మణుడు చాలా వయసు కలిగిన అతనికి ఏమైనా ప్రమాదమైందా, ఏమైనా జరిగిందో ఏమో అని వెంటనే ఇంద్రద్యుమ్న మహారాజు ఆ మందిరం యొక్క తలుపులను తెరిచి లోపలికి వెళ్ళేసరికి ఆయన విశ్వకర్మ అదృశ్యమైపోయారు. ఆ విగ్రహాలన్నీ కూడా అసంపూర్ణంగా ఉన్నాయి. అంటే అంతవరకు శిరస్సు భాగం మాత్రమే తయారై ఉన్నది. అవి చాలా అద్భుతంగా పెద్ద కళ్ళతో రూపం అంతా అద్భుతంగా అలాగా ఉన్నాయి. ఇక ఇంద్రద్యుమ్న మహారాజు చాలా దుఃఖపడిపోయారు. అయ్యో విశ్వకర్మ అదే ఆ బ్రాహ్మణుడు చెప్పి కూడా మనము అపరాధం చేశామే అని దుఃఖంతో ఉన్నప్పుడు భగవంతుడు మళ్ళీ కలలోకి వచ్చి నేను ఇలాంటి రూపంలోనే ఉండాలని నేను కోరుకుంటున్నాను, ఈ విగ్రహాలనే ప్రతిష్ఠించి నువ్వు పూజించు అని చెప్పడము, ఆ విగ్రహాలను తర్వాత మందిరంలో ప్రతిష్ఠించడం జరిగింది. ఇలాంటి ఈ ముగ్గురు అంటే పూరి జగన్నాథ క్షేత్రంలోనే మనం చూడగలుగుతాము. ఇక్కడ శాన్ ఫ్రాన్సిస్కోలో కూడా ఇక్కడ చూడగలిగామంటే మనమందరం కూడా ఎంతో కరుణ కలిగిన వాళ్ళము అని తెలియజేసి, ఇక్కడ ఎవరికైనా మీకు ఈ చెక్క విగ్రహాలను చెక్కడం తెలుసా అని అడగడం జరిగింది. వెంటనే ఆ మాలతి మాతాజీ ఉన్నారు కదా, వాళ్ళ భర్తనే ఆయన ప్రభుజీ శ్యామసుందర్ నేను చెక్కగలను అని చెప్పారు. ఇక ప్రభుపాదుల వారు
అన్ని విషయాలను సూచనలు ఇచ్చారనమాట. ఈ విధంగా 3 చెక్క దుంగలు తీసుకొచ్చి వాటిని అన్నింటినీ కూడా కొలతలు ప్రకారం పెద్ద పెద్ద విగ్రహాలు తయారు చేయాలి అని ఆ శ్యామసుందర్కు అన్నీ తెలపడం జరిగింది. అదే విధంగా వారు ఆ పనిని కూడా మొదలుపెట్టారు. ఇక ప్రభుపాదుల వారు ఇంకా వాళ్ళకి వివరిస్తూ ప్ర శ్రీ చైతన్య మహాప్రభువు ఈ యొక్క పూరి జగన్నాథ క్షేత్రంలో 18 సంవత్సరాలు గడిపారు. ఆయన ఈ రథోత్సవం సమయంలో ఎంతో ఆనందంతో నృత్యం చేస్తూ కీర్తిస్తూ జగన్నాథుణ్ణి ప్రార్థించేవారు. అంతటి అద్భుతమైనదే ఆ పూరి జగన్నాథ క్షేత్రము. ఆ విధంగానే మనము కూడా ఇక్కడ భగవంతుణ్ణి ప్రతిష్టాపన చెయ్యాలి, త్వరతగతిన ముగించండి అని చెప్పడం వల్ల వాళ్ళు కూడా అవి తయారు చేశారు. ఇక విగ్రహాలను చూసి ప్రభుపాదుల వారు చాలా ఆనందపడ్డారు. ఇక ప్రతిష్టాపన చెయ్యాలి, కానీ పూరి జగన్నాథ క్షేత్రంలో లాగా ప్రతిష్టాపన చేయలేము. ఎందుకంటే అక్కడ పెద్ద ఉత్సవం లాగానే చేస్తారు ఏదైనా కానీ ఇక్కడ అలాగ కాదు కదా. ప్రభుపాదుల వారు ఒక్కరే ఉన్నారు, శిష్యులు మాత్రం వాళ్ళ సహకారంతోనే ప్రతిష్టాపన అనేది చెయ్యాలి. కాబట్టి ప్రభుపాదుల వారు ఒక తారీఖును నిర్ణయించి ముగ్గురిని ప్రతిష్టాపన చేద్దాము అనేసరికి ఆ విషయము శాన్ ఫ్రాన్సిస్కోలో అందరికీ తెలిసి చాలామంది ఆ రోజు సాయంత్రం వేళ ఆ మందిరంలో గుమికూడారనమాట. చాలామంది ఏమిటో అందరు ఉత్సాహంతో చేస్తున్నారు అని పాల్పంచుకోవడానికి రావడము. ప్రభుపాదుల వారు అక్కడ ఉన్నటువంటి హయగ్రీవ అనే ఆయన శిష్యునికి చెప్పారు, నేను ఈ విధంగా విగ్రహాలను ఒక పీఠం మీద ఏర్పరిచి అక్కడ పెట్టారు. 3 విగ్రహాలను అలంకరణ చేశారు. చక్కగా అదే పువ్వులను పళ్ళను అన్నింటినీ అక్కడ ఉంచారు. నైవేద్యంగా భోగా చేసినవన్నింటినీ కూడా భగవంతుని ఎదురుగా ఉంచారు. తర్వాత ప్రభుపాదుల వారు చెప్పారు, నేను కీర్తనను మొదలు పెడతాను. ఆ కీర్తన జరుగుతున్నంతసేపు మీరు హారతి ఇస్తూనే ఉండాలి భగవంతునికి. హయగ్రీవ నీకు చెప్తున్నాను, నీ యొక్క ఇన్ఛార్జ్ నువ్వు చూసుకోవాలి. ఎలాగా కీర్తన జరుగుతూ ఉంటూ అందరూ ఆనందోత్సవంతో మైమర్చి నృత్యం చేస్తూ కీర్తనలు చేస్తూ ఉంటే కూడా ఒక్కొక్కరిగా వచ్చి ముగ్గురికి హారతినివ్వాలి అంటూ హయగ్రీవకు అప్పగించడం జరిగింది. అదేవిధంగా ప్రభుపాదుల వారు తన కంఠస్వరంతో హరికీర్తనను మొదలుపెట్టారు. జగన్నాథుని యొక్క కీర్తనలు చేస్తూ స్తుతిస్తూ అలాగ చేస్తూ ఉన్నప్పుడు ఇక అందరూ మమేకమైపోయారు. అక్కడ ఉన్న వారందరూ కూడా వారికి తెలియని అనుభూతితో నృత్యం చేస్తున్నారు, గట్టిగా హరినామాన్ని జపిస్తున్నారు. ఆ విధంగా చేస్తూ ఒక్కొక్కరుగా వచ్చి ముగ్గురికి ఆరతిని ఇస్తూ ఉన్నారు. ఆ విధంగా అందరూ కూడా అందులో ఒక ఉత్సవం లాగా కాకపోయినా అందరూ పాల్గొన్నారు. అప్పుడు ప్రభుపాదుల వారు చివరిగా హారతిస్తూ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నారు, కృష్ణ, నేను పూరి జగన్నాథ క్షేత్రంలో అయితే ఇది పెద్ద ఉత్సవం లాగా జరుగుతుంది, కానీ నా వల్ల ఎంత శక్త్యో అంత ఇదిగా నేను ఈ యొక్క ఉత్సవాన్ని నేను జరిపించగలిగాను. ఏదైనా అపరాధం ఉంటే నన్ను మన్నించు, నా శిష్యులను కూడా మన్నించు కృష్ణ అంటూ ఆయన ప్రాధేయపెట్టారనమాట. అంటే ఎందుకు ప్రభుపాదుల వారు అంత ప్రాధేయపడుతున్నారు అంటే, పూరి జగన్నాథ క్షేత్రంలో జగన్నాథునికి యొక్క కైంకర్యాలే వేరుగా ఉంటాయి. అక్కడ ఎవ్వరు బ్రాహ్మణుల్ని లోపలికి అలౌ చేయరు. అక్కడ పాండాస్ వాళ్ళు మాత్రమే భగవంతుణ్ణి అదే టచ్ చేస్తూ వాళ్ళు పూజలు అవన్నీ చేయడం అన్నీ కూడా చేస్తారు. ఇంకెవ్వరిని అలౌ చేయరు. మరి అలాంటి నియమ నిబంధనలు ఉన్నప్పుడు ఇక్కడ ఫారిన్లో అందరూ కదా భగవంతుని వచ్చి స్పృశిస్తూ పువ్వులను వేస్తున్నారు, హారతి ఇస్తున్నారు అలాగా. కాబట్టి ఇది అపరాధము కాదు అని ప్రభుపాదుల వారు విన్నవించుకుంటూ, అలాగా అపరాధంగా అనుకుంటే మన్నించండి అంటూ ఆయన విన్నపాన్ని కూడా భగవంతుని దగ్గర వెంచారనమాట. తర్వాత అందరూ చివరగా హయగ్రీవ ఆయన హారతి ఆ పళ్ళెంను తీసుకుని అందరికీ హారతి చూపిస్తే అందరూ హారతిని అద్దుకున్నారు. తమకు తోచిన నాణేలను ఆ యొక్క పళ్ళెంలో ఉంచారు. అది
ప్రభుపాదుల వారు పాశ్చాత్య దేశంకి వెళ్ళిన తర్వాత ఆ యొక్క పద్ధతి చూడండి. అంటే మనం ఎప్పుడు కూడా మందిరంకి వెళ్ళినప్పుడు ఉత్త చేతులతో అలాగ వెళ్ళకూడదు. భగవంతునికి పువ్వులు, పండ్లు, లేకపోతే అవి లేదంటే హారతి ఇచ్చినప్పుడు కనీసం కొంత ధనాన్ని మనము భగవంతునికి హుండీలో వేయడము అలాగ చేయాలి. అది మన యొక్క కర్తవ్యం. అంటే మనం అలాగ చేసినందువల్ల ఆ యొక్క దానిని ఇతరులకు, భక్తులకి కూడా వాళ్ళు ప్రసాద రూపంలో అన్నిగా ఉపయోగించుకుంటారు. ఆ విధంగా అందరు కూడా నాణ్యాలను వేయడం జరిగింది. ప్రభుపాదుల వారు చాలా ఆనందపడుతున్నారు. తర్వాత అందరు కూడా కూర్చొని చక్కగా ప్రసాదాలను ఆరగించారనమాట. తర్వాత ఈ విధంగానే అక్కడ ఎప్పుడైతే జగన్నాథుడు, సుభద్రమై, తర్వాత బలరాముడి విగ్రహాలన్నీ ప్రతిష్టాపన జరిగిందో ఇంకా జనాలు తండోపతండాలుగా రావడం ఇదవుతుంది. ఏంటో కొత్త విగ్రహాలు చాలా అద్భుతంగా ఉన్నాయి చూడడానికి అంటూ ఇంకా కొన్ని కొన్ని మార్పులు చేర్పులు చేశారు. ఆ ప్రదేశం అంతా అలంకరణలు చేసి ఆకర్షణీయంగా ఉంచే విధంగా అవన్నీ కూడా చేశారనమాట. ఇక అందరూ అక్కడ ఎలాగైపోయారు, ఒక కుటుంబంలోని వ్యక్తులలాగా అయిపోయి అందరూ కలిసి సేవలను చేస్తూ అందరూ కూడా బాగా ఇదిగా ఉంటున్నారనమాట. ఇక ప్రభుపాదుల వారు వచ్చిన పని అయ్యింది కదా. శాన్ ఫ్రాన్సిస్కో ఎందుకు వచ్చారు, అక్కడ వాళ్ళ భక్తులందరూ కూడా ఇన్వైట్ చేశారు, మీరు ఇక్కడికి వచ్చి ఈ విధంగా మందిరాన్ని ఇది చేసి కొన్ని రోజులు ఉండాలి అని చెప్పడం వల్ల. కాబట్టి రావడం జరిగింది, ఆ పని అయిపోయింది. ఇక ప్రభుపాదుల వారు తిరిగి న్యూయార్క్కి బయలుదేరారనమాట. అలాగ బయలుదేరుతుంటే అక్కడ శిష్యులందరూ ఏడుస్తున్నారు. ఎందుకంటే గురువు అంత ఇదిగా ఉండి అన్నీ నేర్పించి వెళ్ళిపోతున్నారు. కాబట్టి అందరు శిష్యులంతా కూడా అలాగే కళ్ళ వెంబడి నీరు పెట్టుకొని చాలా ఇదిగా బాధపడుతూ ఉంటే ప్రభుపాదుల వారు చెప్పారు, మీరు ఇప్పుడు విగ్రహాలు మాత్రమే ప్రతిష్ఠించారు కదా, రథోత్సవమే చేద్దాము, మీరు అందరు సంకల్పం తీసుకోండి, నేను మళ్ళీ శాన్ ఫ్రాన్సిస్కోకి వస్తాను అని చెప్పి ప్రభుపాదుల వారు బయలుదేరారనమాట. ఇక ప్రభుపాదుల వారు న్యూయార్కు చేరుకున్నారు. న్యూయార్కు చేరుకున్నాక ఆయనకు కాస్త ఆరోగ్యము క్షీణించడం ఇదైందనమాట. ఎందుకు అంటే ఆయన ప్రసంగాలు అవన్నీ ఇస్తుంటే కూడా శరీరం అంతా కంపించడము, తర్వాత ఆయన యొక్క గుండె దడ ఎక్కువగా అవ్వడము, ఇవన్నీ హార్ట్ అటాక్ చిహ్నాలు కదా. చెమట పట్టడము, శక్తి లేకుండా ఉండడము, ఆ విధంగా ప్రభుపాదుల వారికి చాలా మటుకు ఈ విధంగా ఆరోగ్యము క్షీణిస్తూ వస్తున్నది. అయినా కానీ ప్రభుపాదుల వారు నాకేం కాలేదు, నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళకండి, ఏ డాక్టర్ను పిలవకండి, మీరందరూ హరినామాన్ని జపించండి, నేను కోలుకోవాలని, నేను హరినామాన్ని జపిస్తాను, అదే సరి అయిపోతుంది అని అంత ధైర్యంగా చెప్తున్నారు. నిజంగా ఆ వయసులో ఉన్నటువంటి వ్యక్తికి అంత ధైర్యం వచ్చింది అంటే అది మనం ఎలాగా భగవంతుని యొక్క కరుణ ఆయన మీద ఉంది, ఆ శక్తి ఉంది, ఆ పాజిటివ్ ఎనర్జీ ఆయన పొందగలిగారు. కాబట్టి ఆయనకి సాధారణంగా మనం గుర్తించండి, మనకి ఏదైనా ఆరోగ్యం కొంత ఇదైతేనే అప్పుడే పిలిచి పరిగెడతాము, అయ్యో నేను చూపించుకోవాలి డాక్టర్కి, ఏమైందో ఏమో అని. ప్రభుపాదుల వారు డాక్టరే వద్దు, హాస్పిటల్కే తీసుకువెళ్ళకండి అంటూ శిష్యులకంతా చెప్తున్నారట. కానీ అదే విధంగా గడిచింది. మరుసటి రోజు, ఆ రోజు రాత్రంతా కూడా నిద్ర లేకపోయింది. మరుసటి రోజు ప్రభుపాదుల వారికి శరీరం అంతా చెమటలు పట్టేస్తుంది, శక్తి బాగా సన్నగిలిపోయి మాట్లాడలేకపోతున్నారు. ఇక శిష్యులందరూ అనుకున్నారు ప్రభుపాదుల వారిని హాస్పిటల్కు తీసుకువెళ్లాల్సిందే అని. కీర్తనానంద, బ్రహ్మానంద, గర్గముని ఇలాగా శిష్యులందరూ కూడా వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేసి రప్పించి ప్రభుపాదుల వారు మీరు ఇక్కడ ఉండడం క్షేమం కాదు అంటూ బలవంతంగానే ఆయన్ని హాస్పిటల్కు తీసుకువెళ్ళడం జరిగిందనమాట. ఇక అంతే, హాస్పిటల్కి వెళ్ళేసరికి డాక్టర్లు, నర్సులు అందరూ కూడా గుమిగూడిపోయారు. ఇక మనకి చాలా చక్కగా ఒక పేషెంట్ వచ్చారు, ఇక అన్ని టెస్టులు అవి ఇవి చేద్దాము అలాగా ఇది అనుకొని వెంటనే ప్రభుపాదుల వారిని చూసి, మీకు చాలా
రక్త పరీక్షలు చేయాలి, మీ యొక్క వెన్నెముక నుంచి ద్రవాన్ని తీసి టెస్టులు చేయాలి అంటూ అన్ని టెస్టులను మాటి మాటికి ప్రభుపాదుల వారిని అదే శరీరం నుంచి రక్త టెస్ట్ కోసం తీసుకువెళ్ళిపోవడము, లేదా ఒక ఇంజక్షన్ వేయడము అలాగా జరుగుతూ ఉంది. ప్రభుపాదుల వారికి అక్కడ ఉండడానికి మనసే నిలవట్లేదు. చాలా ఆ యొక్క స్థితికి ఆయన చాలా బాధపడిపోతున్నారనమాట. ఇక అక్కడ వాళ్ళ శిష్యులందరూ కూడా ప్రభుపాదుల వారు బాగా కోలుకోవాలి అంటూ రాత్రంతా జాగరణ చేసి చక్కగా వాళ్ళు హరినామాన్ని చేస్తున్నారు. అవన్నీ కూడా వాళ్ళు మేము ఈ విధంగా ఉన్నాము ప్రభుపాదుల వారు, మీరు ఎలాగ ఉన్నారు అంటూ ఉత్తరం లాగా రాసి పంపించారనమాట. అలాగ ప్రభుపాదుల వారు దాన్ని చదువుకొని తర్వాత మరో ఉత్తరం ఇంకొక శిష్యునికి చెప్పి రాయించారనమాట. ఏమని, మీరందరి యొక్క కరుణ వలన మీరందరూ కూడా నేను కోలుకోవాలని ఇంత చక్కగా ప్రేయర్స్ ఇస్తున్నారు కదా, మీ వలన నేను కోలుకోగలుగుతున్నాను. కొద్దిగా ఇప్పుడు నేను స్థిమితంగా చక్కగా ఉన్నాను. కాబట్టి మీరందరూ ఎలాంటి భయాన్ని ఉంచుకోకండి. నేను తప్పకుండా మీ దగ్గరికి వస్తాను, మీతో పాటు మళ్ళీ హరినామాన్ని జపిస్తాను, మీకంతా ఎంతో ధన్యవాదాలు అంటూ ఆ ఉత్తరంలో రిప్లై కూడా పంపడం జరిగింది. కానీ ప్రభుపాదుల వారు అక్కడ ఆ యొక్క బెడ్ మీద ఆయన బంగారు వర్ణంలో ఉంటారు. అలాంటి ఛాయతో ఉన్న ఆయన ఆ బెడ్ మీద పడుకున్నప్పుడు ఆ యొక్క తెల్లటి వస్త్రాన్ని కప్పి ఉండడం చూసి కీర్తనానంద, గర్గముని, బ్రహ్మానంద వీళ్ళందరికీ అలాగే కళ్ళ వెంబడి నీళ్ళు వస్తుంది. ఎంతటి ఉత్సాహంగా ఉంటూ అందరికీ కూడా ఆయన ఉత్సాహాన్ని తెలియజేస్తూ ఇది చేస్తూ అలాగ ఉంటారు కదా. అలాంటి ఆయన అలాగ పడుకొని ఉండేసరికి వాళ్ళకంతా చాలా బాధగా ఉందన్నమాట. ఇక హాస్పిటల్లో చాలా రోజులు ఉంటే కూడా ప్రభుపాదుల వారు చూడండి, హాస్పిటల్లో చాలా రోజులు ఉండే కొద్దీ టెస్టులు ఇవన్నీ చేస్తున్నారు కదా, దాని వలన వ్యయం పెరిగిపోతుంది. అంటే ఆయనకు ఆరోగ్యం బాగు చేసుకోవాలని లేదు, అయ్యో మన వల్ల వీళ్ళకి ఖర్చులు చేస్తున్నాము అంటే. ప్రభుపాదుల వారు సన్యాసి కదా, ఆయన ఏదైనా కానీ అన్ని మందిరాలు స్థాపించారు, ఎంతో ధనము ఆయన వద్దకు వస్తుంది, కానీ అందులో ఒక్క పైసా కూడా ఆయన ఖర్చు పెట్టట్లేదు. అంత భగవంతుని సొత్తు, భగవంతుని కోసం ఇచ్చారు కాబట్టి ఆ విధంగా ఇస్తున్నారు. కాబట్టి ఆయనకు కష్టంగా ఉంది, వాళ్ళకు మళ్ళీ ఖర్చులు ఎక్కువ చేస్తున్నానేమో మన శిష్యులకి అంటూ ఆయన చెప్పారు గర్గమునితో, మనము తొందరగా హాస్పిటల్ నుంచి వెళ్ళిపోదాము అని చెప్పారనమాట. అదే సమయానికి ఒక నర్సు వచ్చి గర్గముని ప్రభుపాదుల వారు ఉన్నప్పుడు చెప్పారు, మీ గురువు గారికి ఒక ఎక్స్రే తీయాలి, మీరు క్రింద ఫ్లోరు అంటే అది చాలా పెద్ద హాస్పిటల్, ఎన్నో ఫ్లోర్లు ఉన్నాయి, లిఫ్ట్తోనే పనిచేస్తుంది కాబట్టి మీరు యొక్క ఫ్లోర్ కింద వెళ్ళాలి అని చెప్పేసరికి గర్గముని స్ట్రెచర్లో ప్రభుపాదుల వారిని పడుకోబెట్టి ఆ యొక్క లిఫ్ట్ ద్వారా ఆ ప్రదేశానికి తీసుకువెళ్ళారు. కానీ చాలా ఫ్లోర్లు ఉండడం వల్ల గర్గముని కూడా ఎక్కడ ఏమిటి అని కూడా తెలియలేకపోతున్నది. అక్కడికి వెళ్ళేసరికి ఎక్స్రే అంతా అయిన తర్వాత మళ్ళీ కొన్ని టెస్టులు చేయాలి అంటే ప్రభుపాదుల వారిని వాళ్ళు ఒక ఈ వస్తువులాగా ఇది చేసుకుంటున్నారు. అంటే ఈయన ప్రభుపాదుల వారి వలన ఇంకొక పేషెంట్కి టెస్టులు చేసి బాగా ఆరోగ్యంగా ఉంచే విధంగా వాళ్ళు ప్రభుపాదుల వద్ద ఎక్కువగా రక్తాన్ని టెస్ట్ కోసం తీసుకోవడము, ఇంజక్షన్లు వేయడం అలాగా చేస్తున్నారు. అది ప్రభుపాదుల వారికి నచ్చడం లేదు. ఇక అయ్యాక ప్రభుపాదుల వారు చాలా బాధతో గర్గమునితో చెప్పారు, మనము మనము వెళ్ళిపోదాము, ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు అనేసరికి ఒక తీర్మానానికి వచ్చారు గర్గముని. ఎందుకంటే ఆయన చూస్తున్నారు ప్రతిరోజు అదొక హింసగా ఉన్నది హాస్పిటల్లో. వెంటనే అక్కడ నర్సులు ఎవ్వరు లేకపోయేసరికి ప్రభుపాదుల వారిని స్ట్రెచర్లో ఉంచి బయటికి వెళ్ళిపోదాము అనేసి ఆయన బయట రావడం జరిగింది. కానీ అక్కడ చాలా మంది ఉన్నారు, స్టాఫ్ అంతా ఉన్నారు కాబట్టి సరే రూమ్కే వెళ్దాము అంటే రూమ్ కూడా మర్చిపోయారు. అన్ని ఫ్లోర్లు ఉండడం వల్ల
ఆ లిఫ్ట్లో వెళ్ళడం అన్నీ ఒకే విధంగా అమరిక. ఆ యొక్క రూములన్నీ మర్చిపోయి అటు ఇటు తిరుగుతున్నారు గర్గముని. మొత్తానికి ప్రభుపాదుల వారు ఉండే రూముకి చేరుకున్నారనమాట. అక్కడికి అప్పటికే డాక్టర్లు రెడీగా ఉన్నారు, మళ్ళీ టెస్ట్ చేయాలి, ఇక్కడ కొన్ని రోజులు ఉంచాలి అని. ఇక ముగ్గురు మాట్లాడుకున్నారు శిష్యులు, ఎలాగైనా ప్రభుపాదుల వారిని హాస్పిటల్ నుంచి తీసుకువెళ్ళిపోవాలి అనుకుని వెంటనే ఏం చేశారు, ఒక కారుని బుక్ చేసుకున్నారు. ఆ కారు వచ్చి ఆగినప్పుడు ప్రభుపాదుల వారిని తీసుకొని ఆ కారులోకి అదే ఉంచడానికి తీసుకొస్తున్నారు. అప్పుడు నర్సులు, స్టాఫ్ అందరు కూడా మీరు అలాగ తీసుకువెళ్ళడానికి ఇక్కడ రైట్స్ లేదు, పేషెంట్ని అలాగ మేము డిశ్చార్జ్ చేసినప్పుడే మీరు తీసుకువెళ్ళాలి అంటే వాళ్ళు నచ్చ చెప్తున్నారు. లేదు, మేము మళ్ళీ వస్తాము, హాస్పిటల్కి మళ్ళీ చెకప్కి వస్తాము అని చెప్తుంటే కూడా ఆయనకి ఏదైనా అయితే మాకు పేరు ఇదవుతుంది, మీరు అలా కాదు అంటే కూడా ఒప్పుకోకుండా ముగ్గురు ప్రభుపాదుల వారిని కారులోకి ఎక్కిపించి వాళ్లకు మళ్ళీ అమౌంట్ ఇది చేయాలి కదా, అది చేసేసి మేము తప్పకుండా మళ్ళీ చెకప్కి వస్తాము, కాకపోతే ఈయనకు మంచిగా ఆరోగ్యము అయ్యే విధంగా మేము చూసుకుంటాము అని హామీ ఇచ్చి ప్రభుపాదుల వారిని కారులో కూర్చోబెట్టి బయలుదేరారనమాట. అప్పుడే ప్రభుపాదుల వారికి మనసు స్థిమితమైంది. ప్రభుపాదుల వారు కారులో నీరసంగానే అలాగే మూలుగుతూ ఉన్నారు. అప్పుడు కూడా ఏం చెప్తున్నారు, మందిరానికి, శ్రీ రాధాకృష్ణ మందిరానికి మొదట తీసుకువెళ్ళండి, నేను అక్కడికి వెళ్ళాలి అని మందిరానికి వెళ్ళారు. అక్కడ వెళ్ళగానే భగవంతుణ్ణి చూసిన తర్వాత ప్రభుపాదుల వారు గురువులైనటువంటి శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారి చిత్రపటాన్ని, వారి తండ్రి గారైన శ్రీల భక్తి వినోద ఠాకూర్ల వారి యొక్క చిత్రపటాలను నా ఎదురుగా ఉంచండి అని ఉంచి వాళ్లకు నమస్కరించారట. అంటే గురువు మూలంగానే మనము భగవంతుని యొక్క ధామంకు చేరుకోగలుగుతాము అని ప్రభుపాదుల వారు అంత పెద్ద గురువుగా ఉంటే ఆయన యొక్క గురువుని మర్చిపోకుండా ఆయన నమస్కరించి చేయడం జరిగింది. తర్వాత ప్రభుపాదుల వారిని వాళ్ళు ఇక ఆలోచించి ఒక సముద్ర తీరంలో, అక్కడ కుటీరాలు చాలా ఉంటాయి, అంటే ఎవరైనా సముద్ర తీరానికి వచ్చినప్పుడు ఉండే విధంగా బస చేయడానికి, అలాంటి ప్రదేశంలో ప్రభుపాదుల వారిని కానీ తీసుకువెళ్తే ఆయన ఆరోగ్యము చక్కబడుతుంది అనుకుని వెంటనే వారు ఆ యొక్క సముద్ర తీర ప్రాంతానికి ప్రభుపాదుల వారిని తీసుకువెళ్ళడము జరిగింది. అక్కడ తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ ప్రభుపాదుల వారు కొద్దిగా ఆ యొక్క ప్రదేశంలో, ప్రశాంతమైన ప్రదేశము, వాటిని అంతా ఇది చేస్తూ శిష్యులే ఆయనకు స్వయంగా వంట చేస్తూ భగవంతునికి అర్పించి ప్రసాదంగా పెట్టడము అలాగ చేయడం వల్ల కొద్దిగా కోలుకున్నారనమాట. తర్వాత వాళ్ళు హాస్పిటల్లో చెప్పి వచ్చారు కదా మళ్ళీ చెకప్కి వస్తామని, కాబట్టి ఇంకొకసారి వెళ్ళి డాక్టర్ గారి దగ్గర సంప్రదించాలి అని మళ్ళీ వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారట. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారే చెకప్ చేసిన తర్వాత ఆశ్చర్యపోయారట. హాస్పిటల్లో ఉన్నంత కన్నా బాగా ఎక్కువగా ఆయన కోలుకున్నారు అని డాక్టర్ ఆయనే చాలా ఆశ్చర్యపడ్డారట. తర్వాత తిరిగి వాళ్ళు ఆ యొక్క ప్రదేశానికే చేరుకున్నారు. ఇక ప్రభుపాదుల వారు మళ్ళీ ఏం చేశారు, శాన్ ఫ్రాన్సిస్కో ఇక్కడికి అదే దీనికి వచ్చారు వాళ్ళు కదా, న్యూయార్క్లో అంటే శాన్ ఫ్రాన్సిస్కోలో ఆ యొక్క విగ్రహాలనంతా ప్రతిష్ఠంప చేసిన తర్వాత న్యూయార్క్కి చేరుకున్నారు ప్రభుపాదుల వారు, విన్నాం కదా. ఆ న్యూయార్క్లోనే ఇలాగా ఆయనకు ఆరోగ్యము క్షీణించడం ఇదైంది. తరువాత కొన్ని రోజులు ఉన్న తర్వాత మళ్ళీ ప్రభుపాదుల వారు శాన్ ఫ్రాన్సిస్కోకి వెళ్ళడానికి నిశ్చయించుకున్నారనమాట. ఇక ఎందుకు ఇప్పుడు శాన్ ఫ్రాన్సిస్కో వెళ్తున్నారు, మొట్టమొదటిసారిగా రథయాత్రను చేయాలి, ఉత్సవం చేయాలి. కానీ ప్రభుపాదుల వారు అలాగ మందిరాలకు వెళ్ళి తిరిగి చేసే అంత శక్తిలో లేరు. ఆరోగ్యము అలాగే ఉన్నది, ఆయనకు మాట్లాడడానికి కూడా శక్తి ఇదిగానే ఉంది. కానీ శిష్యులందరూకి వారికి సూచనలు అన్నీ చెప్పి వాళ్ళకి చేయించగలుగుతారు కాబట్టి శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళారు. వెళ్ళగానే మొదట ఆయన మందిరానికి వెళ్ళారు. వెళ్ళి
అక్కడ విగ్రహాలను ప్రతిష్ఠించున్నారు కదా, ముగ్గురిని, జగన్నాథుడు, శ్రీ సుభద్రమయ్యి, శ్రీ బలరాం, ఆ విగ్రహాలకంతా కూడా ఆయన తల వంచి నమస్కరించి ప్రార్థించారు. తర్వాత ఆయన మళ్ళీ కారులో కూర్చుని ఆయన మళ్ళీ గృహానికి చేరుకున్నారు. ఆయన బస చేస్తారు కదా, ఆ ప్రదేశానికి చేరుకున్నారనమాట. ఆయన ఉన్న చోటికి ఒకసారి ఎవరు, శ్యామ సుందర్, మాలతి వాళ్ళ ప్రభుజీ శ్యామ సుందరు, ముకుంద, జానకి ముకుంద అనే వారిద్దరికి ప్రభుపాదుల వారే వివాహం చేశారు కదా, ఆ ముకుంద, వీరందరూ కూడా ప్రభుపాదుల వారి వద్దకు వచ్చారనమాట. ప్రభుపాదుల వారి వద్దకు వచ్చినప్పుడు ప్రభుపాదుల వారు చెప్పారు, ఎలాగో శాన్ ఫ్రాన్సిస్కోలో మందిరంలో విగ్రహాలను ప్రతిష్ఠించాం కదా, మీరు ఇక ఉత్సవాన్ని, రథోత్సవాన్ని చేయండి అని తెలియచేశారు. వాళ్ళు కూడా చాలా సంతోషించారనమాట. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి భక్తుల నుంచి మంచి పాజిటివ్ ఎనర్జీ వాళ్ళకు అందుతుంది. అందరూ మందిరాలకు రావడం మొదలుపెట్టారు, సేవలు చేస్తున్నారు, హరినామాన్ని జపిస్తున్నారు. ఎంతో ఆ కృష్ణ చైతన్యం పురోగవృద్ధిలో ఉంటున్నది కాబట్టి వీళ్లకు ధైర్యం వచ్చింది. అప్పుడు ప్రభుపాదుల వారు చెప్పారు, మీకు కొన్ని సూచనలు ఇస్తాను, ఆ విధంగా రథోత్సవాన్ని చేయండి. రథోత్సవము అంటే విగ్రహాలను ఉంచి అలాగే బయట తీసుకురావాలి కదా, కాబట్టి దీనికైతే మనకు ట్రక్కు, అక్కడ సరుకు రవాణా చేస్తాయి కదా, ట్రక్కులు ఉంటాయి. అలాంటి ట్రక్కు రవాణా చేసే ఆ ట్రక్కు అయితే విగ్రహాన్ని తీసుకువెళ్ళడానికి చక్కగా రథోత్సవం చేయడానికి బాగుంటుంది. అంటే ఆ ట్రక్కులో చాలా ప్లేస్ ఉంటుంది కదా, ఆ ప్లేస్లో చక్కగా 4 వైపులా మండపం లాగా తయారు చేసి ఆ విగ్రహాలను అక్కడ పీఠం మీద ఉంచి అలంకరణ చేసి అదే గాడిని తీసుకొని యొక్క ట్రక్కును తీసుకువెళ్తూ ఉంటే జనాలందరూ కూడా వెనుక వెళ్ళడం అనమాట, ఆ దారాన్ని పట్టి లాక్కుంటూ వెళ్ళడం. అది ప్లాన్, ప్రభుపాదుల వారి ప్లాన్. కాబట్టి అన్ని విషయాలను చెప్పారు, ఈ విధంగా అందులో అమర్చండి. ప్లస్ ఆ రోజంతా కూడా ప్రసాదాన్ని అందరికీ పంచుతూ ఉండండి. అంత ప్రసాదాన్ని ముందుగానే తయారు చేసి పెట్టుకోండి. దారి వెంబడి అందరికీ జగన్నాథుడు అంటేనే ఆయనకు ప్రీతి ప్రసాదమే కదా, అందుకే చెప్పన్ బోగా రోజు అర్పిస్తూ ఉంటారు. ఆ విధంగా ప్రసాదాలు చేయండి అని చాలా సూచనలు వారికి శ్యామ సుందర్, ముకుంద వాళ్ళకి అందరికీ చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు కూడా ప్రభుపాదుల వారి నుంచి ఇది తీసుకొని బయలుదేరి వెళ్ళిపోయారనమాట. మళ్ళీ ఇంకోటి చెప్పారు, ఆ రథం చుట్టూతా అంటే అక్కడ పోలీసులు వాళ్ళకంతా కూడా డిస్టర్బ్ చేయకూడదు ఆ దారుల్లో వెళ్తూ ఉన్నప్పుడు. అవన్నీ కూడా చక్కగా చూసుకోండి. మీరు ఏవైనా నృత్యము అలాగ చేస్తూ హరినామం చేస్తూ ఉంటే కూడా ముందుకు సాగుతూ వెళ్ళిపోండి, ఎక్కడ కూడా ఆగకూడదు. అలాగ సూచనలన్నీ ఇచ్చి చక్కగా రథోత్సవాన్ని చేసి రండి అని వాళ్ళని పంపించారనమాట. మరుసటి రోజు వాళ్ళు అలాగ వెళ్ళి రథోత్సవంని ఫస్ట్ టైం అనమాట శాన్ ఫ్రాన్సిస్కోలో రథోత్సవంని ముగించారు. అది ఎలా ముగించారు అన్నది ప్రభుపాదుల వారికి వచ్చి వివరణ కూడా వాళ్ళు ఇస్తారు. మరుసటి రోజు ప్రభుపాదుల వారు ఆయన ఉన్నటువంటి గృహంలో జపమాలను చేసుకుంటూ ఉన్నారు. కీర్తనానంద వంటగదిలో ఉండి ప్రసాదం తయారు చేయడానికి భగవంతుని కోసం చేస్తూ ఉన్నారు. ఇంతలో కరతాళ ధ్వనులతో, మృదంగాలతో హరినామ జపం చేస్తూ శబ్దం వస్తున్నది. ప్రభుపాదుల వారు ఎవరా చూడమని కీర్తనానందకు చెప్పేసరికి అందరూ కూడా విగ్రహాలను, జగన్నాథుని, సుభద్రమయ్యని, బలరాముని విగ్రహాలను ఆ యొక్క రథంలో ఉంచి చక్కగా ప్రభుపాదుల వారి వద్దకు తీసుకొచ్చి అక్కడ ఉంచారనమాట. ఎంతో మంది అందరు భక్తులంతా పరిగెత్తుకుంటూ వస్తున్నారు ప్రభుపాదుల వారిని చూడ. ఎందుకంటే ప్రభుపాదుల వారు పాల్గొనలేకపోయారు కదా, ఆరోగ్యం అలాగా ఉంది. పరిగెత్తుకుంటూ వచ్చి ఆయనకి సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నారు, ప్రణామాలు చేస్తున్నారు. ప్రభుపాదకి జై అంటూ జై జయ ధ్వానాలు చేస్తున్నారు. ప్రభుపాద వారికి చాలా ఆనందమైపోయింది. మనం చెప్పాము, వాళ్ళు ముగించారు కదా.
తర్వాత అందరూ కూడా ప్రభుపాదుల వారు చుట్టూతా కూర్చొని ఎలాగా ఆ ఉత్సవాన్ని జరిపించారు అన్న విషయాన్ని వారందరూ చెప్తున్నారు. అది వింటూ ఉంటే ప్రభుపాదుల వారికి ఆనందం అలాగే ఇదైపోతూ ఉన్నది. చక్కగా ఆ రోడ్లలో కూడా ఎవ్వరికి కష్టాన్ని ఇవ్వకుండా రథాన్ని లాగుతూ పార్కు ప్రదేశం నుంచి బయలుదేరి సముద్ర తీరం వరకు వెళ్ళారనమాట. ఆ విషయాలన్నింటినీ గూర్చి ప్రభుపాదుల వారికి చెప్తూ ఉంటే ప్రభుపాదుల వారు చాలా ఆనందం వేస్తూ ఆయన అలాగే తన్మయత్వంతో వింటూ కూర్చొని ఉన్నారనమాట. తర్వాత ఆ విగ్రహాలంతా కూడా అక్కడే ఉంచేసి ఎవరికి వాళ్ళు ప్రభుపాదుల వారి వద్ద వీడ్కోలు తీసుకుని వెళ్ళిపోయారు. ప్రభుపాదుల వారు ఆ విగ్రహాలని తదేకంగా అలాగ చూస్తున్నారు. జగన్నాథ, నువ్వు పూరిలో ఉండి అక్కడ రథోత్సవాన్ని జరిపించుకున్నావు. ఇక్కడ పాశ్చాత్య దేశంలో ఎవరో ఇక్కడ మనుషులు తెలియదు ఆయన ప్రభుపాదుల వారికి. అలాంటి వారిని అందరినీ కూడా భక్తులుగా చేసి వారి ద్వారా ఈ రథోత్సవాన్ని జరిపించుకున్నావు. ఇదంతా నీ కరుణ కాకపోతే ఏంటి కృష్ణ అంటూ ఆ యొక్క విగ్రహాల ముందు మాట్లాడుతున్నారు ప్రభుపాదుల వారు. ఓకే. తర్వాత అయిన తర్వాత చాలా ఆనందంతో ప్రభుపాదుల వారు సంతోషపడ్డారు. ఆయనకు ఎలాగా ఆయన యొక్క ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటే కూడా దాన్ని పట్టించుకోవడం లేదు అంటే అర్థము ప్రభుపాదుల వారికి భగవంతుని యొక్క ఆనందం ఎక్కువగా ఉన్నది, సంతోషం ఇవన్నీ చూస్తూ ఉంటే. అందుకే ఆయనకు ఇవన్నీ పక్కకు పెట్టారు, సాధారణంగానే ఉండగలుగుతున్నారు. అదే ప్రభుపాదుల వారి యొక్క అక్కడ గొప్పతనం. ఇక ప్రభుపాదుల వారు అనుకున్నారు చాలా, అదే విగ్రహ ప్రతిష్ట అయింది, రథోత్సవము జరిగింది. చక్కగా ఆనందంగా భక్తులందరూ మందిరాలకి వస్తున్నారు. కొత్త కొత్త మందిరాలను కూడా స్థాపించి ఒక్కొక్క అదే శిష్యుణ్ణి అక్కడ పెడుతున్నారు ప్రభుపాదుల వారు. ఒక్కసారి అదే భారతదేశానికి వెళ్ళి బృందావనము అవన్నీ తిరిగి చూడాలి అని మళ్ళీ ఆయనకు మనసు అక్కడికి ఇదైందనమాట. సరే, ఆయన నిర్ణయించుకున్నారనమాట. కానీ ఆరోగ్యం ఎలాగుంది ప్రభుపాదుల వారికి? ప్రయాణం చేసే విధంగా లేదు. కానీ అందరూ వద్దు గురువు గారు అంటూ ఉంటే ప్రభుపాదుల వారు అదే చెప్పారు. మరణము జననము అనేది ఒక మనిషికి సహజమే కదా, దానికోసం మనము భయపడకూడదు. నేను కూడా వయసు పైపడింది, ఈ మరణం అనేది నాకు కూడా ఎప్పుడైనా సంభవించవచ్చు, కానీ అలాంటి మరణానికి నేను భయపడను. కాకపోతే ఏమంటే ఆ మరణం అనేది ఎక్కడ వచ్చినా పర్లేదు, శాన్ ఫ్రాన్సిస్కోలో వచ్చినా పర్లేదు, నేను బృందావనానికి వెళ్ళి బృందావనంలో మరణించినా పర్లేదు. కాకపోతే ఏమంటే బృందావనంలో త్యజించడం దేహం అనేది ఏమి అంటే భగవంతుడు అక్కడ నడయాడిన ప్లేసు, లీలలు చేసిన ప్లేసు, అలాంటి ప్రదేశంలో ఆయన తలుస్తూ మరణిస్తే ధామానికి చేరుకుంటాము అంటారు. కానీ శ్రీల అద్వైతాచార్యులు ఏం చెప్పారు? మనం ఎక్కడ ఉన్నామంటే అదే బృందావనం అనుకోవాలి. అప్పుడు మనం మన ఇంట్లో ఉంటే కూడా ఇదే మనకు బృందావనం అనుకున్నప్పుడు భగవంతుడు అక్కడ నడియాడిన విషయమే కదా. అలాగే తలుస్తూ మనం దేహం త్యజిస్తే భగవంత్ ధామం చేరుకుంటాము. కాబట్టి ఎక్కడ మరణించినా భగవంతుని తలవాలి అని విషయం చెప్పారు. కాబట్టి నాకు అలాగా మరణం కోసం నాకు ఎలాంటి చింత లేదు. మీరందరూ కూడా ఎంతో చక్కగా కృష్ణ చైతన్యంలో ఉన్నారు. మీరు నా తర్వాత మీరందరూ కూడా ఇవన్నీ చేస్తారు అని వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చారట అప్పుడు కూడా. తర్వాత ప్రభుపాదుల వారు గంభీరంగా అలాగే ఉన్నారు. ఆయన కళ్ళ వెంబడి అశ్రుధారలు ఇదవుతూ ఉన్నాయట కళ్ళ నుంచి. తర్వాత గద్గద స్వరంతో ఆయన చెప్పారట, నేను ఇంత ఇదిగా ఉండగలిగాను అంటే దానికి కారణము నా గురువు గారే. ఆయన ఎంతటి అంకుటిత దీక్షతో ఉండేవారు నా గురువు గారు. ఆయన యొక్క ఇదే నాకు అలవడి నేను కూడా అంత ధైర్యంగా ఉండగలుగుతున్నాను అని గురువు గారిని ఒకసారి మళ్ళీ మననం చేసుకుని ఆ యొక్క కంటిని తుడుచుకున్నారట ప్రభుపాదుల వారు. ఇక ప్రభుపాదుల వారు న్యూయార్క్ నుంచి వయా
అదే భారతదేశానికి చేరుకొని ఆ ఆ యొక్క పథకాన్ని ఆలోచించారనమాట. ఇక బయలుదేరాలి. అలాగే ఎప్పుడైతే ప్రభుపాదుల వారు భారతదేశానికి వెళ్తున్నారో అని తెలిసిపోయిందో, శిష్యులందరూ అందరూ వస్తున్నారు. గురువుగారు మీరు వెళ్ళకండి, మీరు ఇక్కడే ఉండండి, మాకు దీక్షల్ని ఇవ్వండి, మాకు ఒక శిక్షా గురువుగా అన్నీ తెలియచేయండి, మీరు వెళ్ళడానికి లేదు అంటూ అందరూ కూడా బాధపడుతూ ఏడుస్తూ ఉన్నారు. అయినా ప్రభుపాదుల వారు వాళ్ళకందరికి కూడా నచ్చజెప్తూ ఉమ్, వాళ్ళని అందరినీ కూడా కూర్చోబెట్టి చేశారు. మనకి చైతన్య మహాప్రభువు ఎలాగ చెప్పారు? తృణాతబీసుని చేనా తరోరివ సహిష్ణునా అమానీన మానదేన కీర్తనీయ సదా హరి. ఒక గడ్డిపోచ కన్నా అనుకోగా ఉండాలి, ఒక వృక్షం కన్నా అంత ఓర్పుని ఉండాలి. గడ్డిపోచ చూడండి, దాని మీద మనం షూతోనో చెప్పులతోనో దాని మీద నడిస్తే కూడా అది అక్కడ నశించిపోతే కూడా మళ్ళీ అది అనుకోతో మళ్ళీ చిగురు పెట్టి వస్తుంది. అంతటి ఇదిగా ఉంటుంది. అయ్యో వాళ్ళు మనల్ని హింసించారే అని అది ఇది పడదు. అదేవిధంగా ఒక వృక్షాన్ని మనము నరికివేస్తే కూడా మళ్ళీ చిగుళ్ళు పెడుతుంది, మళ్ళీ కొమ్మలు వస్తాయి, పువ్వులు వస్తాయి, కాయలు వస్తాయి, పళ్ళనిస్తుంది. అంటే ఓర్పు దానికి. అలాగా మీరందరూ కూడా ఆ యొక్క అనుకువను ఓర్పును నేర్చుకోండి. నేను వెళ్ళిపోయాక కూడా నా యొక్క గురువులైనటువంటి అదే భక్తి సిద్ధాంత సరస్వతి వారు ఉన్నారు, వారి తండ్రి భక్తి వినోద ఠాకూర్ల వారు ఉన్నారు. వారందరి యొక్క కరుణ మీ పైన ఉంటుంది అని చెప్పి అక్కడ శిష్యులకంతా కూడా నచ్చ చెప్పడం జరిగింది. అయినా వారు ఒప్పుకోవట్లేదు. గురువుగారు మీరే ఉండాలి, మీరే మా తోడు ఉండాలి అంటూ వారందరూ కూడా ఇచ్చేస్తున్నారు. తర్వాత వాళ్ళందరికీ నచ్చ చెప్పి ప్రభుపాదుల వారు ఇక భారతదేశానికి వెళ్ళడానికి ఇదయ్యారనమాట. వారి శిష్యుల్లో కీర్తనానంద అనే ఆయన భారతదేశంలో ఉన్న శిష్యులకి వార్తను తెలియజేయడం జరిగింది. వారు అక్కడ ఇంకా ఆనందపడుతూ ఉంటారు. ఎందుకంటే ప్రభుపాదుల వారు చాలా రోజుల తర్వాత మన భారతదేశానికి వస్తున్నారు, మందిరానికి వస్తున్నారని వాళ్ళు చాలా ఆనందంగా ఉండి ఉండొచ్చు. ఆ విధంగా అయ్యాక ప్రభుపాదుల వారు అక్కడున్న వారిని అందరికి చెప్పి బయలుదేరే సమయం అనమాట. ఇంకా యథావిధిగా అందరూ రోధిస్తున్నారు. ప్రభుపాదుల వారు మీరు వెళ్ళకండి అంటుంటే మరి ఎవరు బ్రహ్మానంద అయితే ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తున్నారు. బ్రహ్మానంద అప్పుడు ప్రభుపాదుల వారు ఆయన వద్దకు వచ్చి, నాకు తెలుసు బ్రహ్మానంద, నీవు వియోగాన్ని భరించలేకపోతున్నావు, నాకు తెలుసు. ఎందుకు అంటే ఎప్పుడైతే గురువు శిష్యుల బంధం అనేది ఏర్పడుతుందో అలాగా విడిపోయేటప్పుడు ఆ వియోగము చాలా సహించలేనిదిగా ఉంటుంది, భరించలేనిదిగా ఉంటుంది. ఎందుకంటే అన్ని తండ్రి అన్నీ అయ్యి ఉన్నారు అక్కడ ప్రభుపాదుల వారు. అలాంటి ఆయన వెళ్ళిపోతుంటే వాళ్ళకి చాలా దుఃఖంగా ఉండడం వల్ల అలాగా వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తున్నారు. బ్రహ్మానంద ఆయన యొక్క భుజాన్ని తట్టి ప్రభుపాదుల వారు తప్పకుండా మళ్ళీ నేను ఇక్కడికి వస్తాను అని చెప్పి అక్కడ వారిని అందరినీ కూడా ఆలింగనం చేసుకుని ఒక్కొక్కరిని దగ్గరికి పిలిచి భుజాన్ని తట్టి ఆలింగనం చేసుకొని ప్రభుపాదుల వారు ఎయిర్పోర్ట్కి బయలుదేరడం జరిగిందనమాట. అక్కడ వరకు కూడా శిష్యులు అందరూ వచ్చారు. ఆయన వెళ్ళి ఆ విమానంలో కూర్చొనేంత వరకు కూడా కళ్ళ వెంబడి నీళ్లు వస్తూ ఉంటే తుడుచుకుంటూ అందరూ చాలా బాధతో ఉన్నారు. ప్రభుపాదుల వారు కూడా అలాగే వెళ్ళి కూర్చొని బయలుదేరారనమాట. ఇక ఆయన నేరుగా ఢిల్లీ స్టేషన్కి ఢిల్లీ అదే భారతదేశానికి ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. చేరుకునేసరికి అప్పుడు సమయము ఎంత, రాత్రి సమయము 2 గంటలు అవుతున్నది. ఆ సమయంలో కీర్తనానంద ప్రభుపాదుల వారే వచ్చారు కదా. కీర్తనానంద ప్రభుపాదుల వారి లగేజీని అంతా తీసుకొని బయటకు వచ్చారు. ప్రభుపాదుల వారు కూడా బయటకు వచ్చి అక్కడ ట్యాక్సీ డ్రైవర్స్ ఉంటారు కదా, వారిని అదే చూసి ఒక అతనితో హిందీలో పలకరించి తాను వెళ్లాల్సిన ప్రదేశము ఢిల్లీ నగరంలో మహానగరంలో చిప్పివాడ అనే ఒక ప్రాంతం, అది మారుమూల ప్రాంతము, ఆ ప్రాంతానికి వెళ్ళాలి అని చెప్పడం జరిగింది. లగేజీ అంతా వేసుకొని కారులో బయలుదేరుతున్నారు. రాత్రి సమయం కాబట్టి నిశ్శబ్ద వాతావరణము,
ఎక్కడ కూడా ఏమీ లేదు. కొన్ని ఆవులు అలాంటివి రోడ్లలో వెళ్తూ ఉన్నాయి. ఉమ్, ఆ, అవన్నీ చూస్తూ వెళ్తున్నప్పుడు ప్రభుపాదుల వారికి గత స్మృతి వచ్చింది. ఏమిటి అంటే ఆయన బ్యాక్ టు గాడ్ హెడ్ అనే పత్రికలను ఆ ప్రాంతాలలో అంతా కూడా విక్రయం చేశారు. దానికి ఎంతో కష్టపడ్డారు ఆయన. అన్ని చోట్లకు వెళ్ళి అడిగి అడిగి వాళ్ళకి ఇవ్వడము అలా చేశారు కదా. అవన్నీ గుర్తుకొచ్చాయన్నమాట. అది కీర్తనానందకు చెప్తూ బయలుదేరి వాళ్ళు వెళ్ళాల్సిన ఆ ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ చేరుకున్న వెంటనే ప్రభుపాదుల వారి వద్ద ఉన్నది ఎంత? 40 రూపాయలు. ఆయన పాశ్చాత్య దేశానికి బయలుదేరి జలదూతలు వెళ్ళినప్పుడు కూడా 40 రూపాయలతో వెళ్ళారు. తిరిగి ఇప్పుడు వచ్చి కూడా ఆ ట్యాక్సీ డ్రైవర్కి 40 రూపాయలే ఇచ్చారు. కానీ దానికి 40 రూపాయలు కాలేదు, తక్కువే అయ్యింది. కానీ ఆ వ్యక్తి చేంజ్ కూడా ప్రభుపాదుల వారికి ఇవ్వకుండా అలాగే తీసుకొని వెళ్ళిపోయారట. ప్రభుపాదుల వారు ఇంకేమి చెప్పలేకపోయారు. తర్వాత ఒక వ్యక్తి రావడము ఆ లగేజీని అంతా తీసుకువెళ్ళి ప్రభుపాదుల వారి రూము వద్దకు తీసుకెళ్లారు. ఆ గది యొక్క తలుపు తీశాక నేరుగా అక్కడ చూస్తే చాలా రోజులైంది కదా. ఆ ప్రాంతము ఆ గది అంతా కూడా శూన్యంగా అనిపించింది. ఆ ప్రదేశంలో రాధాకృష్ణుల విగ్రహాలు ఉన్నాయి కదా, అది పీఠం మీద అమరి ఉంటే వాటిని చూసి తల వంచి నమస్కరించి ఇక కీర్తనానంద ఉన్నారు కదా, కీర్తనానందకు వివరిస్తూ ఉన్నారట. నేను ఇదే గదిలోనే భాగవతం అంతా కూడా రాశాను, అదే వ్యాఖ్యానాలన్నీ చేశాను, భాష్యము. తర్వాత ఇదే ప్రదేశంలోనే భగవంతునికి భోగాన్ని అర్పించాను. ఈ ఈ చిన్న ప్రదేశం, అది ఒక్క రూమే. ఇక్కడే నేను శిష్యులు ఎవరైనా వస్తే వారికంతా కూడా భాగవతం గురించి చెప్పేవాడిని అంటూ ఆ యొక్క స్మృతిని గుర్తు చేసుకుంటూ ఆయన చెప్పడం జరిగింది. కానీ ఆ యొక్క కీర్తనానంద దిగ్భ్రాంతికి లోనయ్యారట. ఇంతటి ఇంత ఒక సాధారణమైన వ్యక్తులు కూడా ఆ విధంగా ఉండలేరు. అలాంటి ప్రభుపాదుల వారు ఆ పాశ్చాత్య దేశాలకు వచ్చి అలాంటి వ్యక్తులను అందరినీ మార్చి అన్ని మందిరాలు తయారు చేసి, ఎలాంటి ఆయన అనుకుంటే ఎంతో విలాసవంతమైన జీవితం గడపవచ్చు, కానీ ఒక సాధారణ వ్యక్తిలాగానే తిరిగి ఆయన యొక్క గదికి వచ్చి చేరుకున్నారు. కాబట్టి ఆ ప్రాంతము అది చూసి ఆయన దిగ్భ్రాంతికి లోనయ్యారట. అయిన తర్వాత ఆ యొక్క కీర్తనానందకు కూడా ఈ ప్రదేశం కొద్ది కష్టంగానే ఉంది. ఎందుకంటే ఫారిన్లో ఆ వాతావరణం వేరు ఇది కదా. ఆ యొక్క బట్టలు అవన్నీ కూడా అక్కడ వేరుగా ఉంటాయి, ఇక్కడ ఒక వేసుకునే ఇది వేరుగా ఉంటుంది. కాబట్టి అలాగే చూస్తూ ఉన్నారట. ఇక ఉదయాన ప్రభుపాదుల వారికి చాలా నీరసంతో అలాగ ఉండడం వలన వెంటనే ఒక ఆయుర్వేద డాక్టర్ని మాత్రము రప్పించారట అక్కడ శిష్యులు. ఆయన చూస్తూ ప్రభుపాదుల వారి గురించి చెప్తూ, ఈయన చాలా గుండె ధైర్యం కలిగిన వ్యక్తి, కానీ ఇలాగా ఆరోగ్యం ఇదైనప్పుడు ఆయనకు మంచిగా ఆహారాన్ని ఇస్తూ నేను ఇచ్చినటువంటి ఆ మందులను కొద్దిగా ఇవ్వండి, ఎక్కడ అంటే విశ్రాంతి బాగా తీసుకోవాలి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రభుపాదుల వారికి అవన్నీ ఇష్టం ఉండదు, కానీ శిష్యుల యొక్క ప్రోద్బలంతో వాటిని అన్ని కూడా తీసుకోవడానికి సిద్ధమయ్యారు. ఇక ప్రభుపాదుల వారికి మనసు నిలకడలో లేదు. ఢిల్లీ వరకు వచ్చారు, ఇంకా ఆగ్రా ఇదే బృందావనం దగ్గరే కదా, కాబట్టి బృందావనం వెళ్ళాలి. మొదటే అక్కడ దామోదర మందిరం, శ్రీ రాధా దామోదర మందిరంలో ఉన్నారు కదా ప్రభుపాదుల వారు, అక్కడికి వెళ్ళి వారిని దర్శించుకోవాలి అని వెంటనే బయలుదేరారనమాట బృందావనానికి వెళ్ళి ఆయన శ్రీ రాధా దామోదర మందిరాన్ని దర్శించి అక్కడ కూడా కీర్తనానందకు చెప్తున్నారు. అక్కడ ఆ మందిరంలో ఒక గదిలో ఉండేవారు ప్రభుపాదుల వారు. నేను ఈ గదిలోనే ఉండేవాడిని, ఇక్కడ కూడా భాగవతం అంతా భాష్యాలు రాశాను. ఈ యొక్క కిచెన్, ఆ యొక్క వంటగది నుంచే నేను చూస్తే ఎదురుగా గోస్వాముల వారి యొక్క సమాధి మందిరాలు ఉండేవి. వాటిని అంతా కూడా నేను గమనిస్తూ నిత్యము మా గురువు గారు నాకు ఆజ్ఞాపించింది నేను చేసే విధంగా, నెరవేర్చే విధంగా నాకు మీరందరూ ఆశీర్వాదం ఇవ్వండి అంటూ నేను ఎప్పుడు ఆ యొక్క కిటికీ నుంచి చూస్తూ నేను ప్రార్థించేవాణ్ణి అంటూ కీర్తనానందకు చెప్పడము జరిగిందనమాట. అంటే ఎప్పుడైతే ఆ మందిరానికి వెళ్ళారో ప్రభుపాదుల వారు ఇంకా నూతన ఉత్సాహాన్ని పొందారనమాట. ఇక అదే సమయము మళ్ళీ అదే అక్కడ ఉండి
తర్వాత చిప్పివాడ ఆ ప్రాంతానికి వచ్చి చేరుకున్నారు. అలాగే రోజులు గడుస్తున్నాయి. ప్రభుపాదుల వారికి ఒక రోజు ఒక ఉత్తరం వచ్చింది. ఎవరి నుంచి? బ్రహ్మానంద నుంచి. ప్రభుపాదుల వారికి ఏమంటే, గురువుగారు మీరు వెళ్ళిపోయాక ఇక్కడ పరిస్థితులన్నీ కొద్దిగా తారుమారవుతున్నాయి, దయచేసి మీరు ఇక్కడికి రావాలి. ఉం? దయచేసి మీరు ఇక్కడికి రావాలి. అది కాకుండా మీకు ఒక శుభవార్తను కూడా చెప్తున్నాను. ఈ భగవద్గీత ఉన్నది కదా, ఆ యొక్క ప్రచురణను తీసుకోవడానికి మాక్మీలన్ కంపెనీ అనే వాళ్ళు ముందుకొచ్చారు. వాళ్ళే ప్రచురణ చేసి బుక్స్ ఇవ్వడానికి అనమాట. కాబట్టి ఇవన్నీ జరిపించాలంటే మీరు తప్పకుండా మళ్ళీ తిరిగి ఇక్కడికి రావాలి, శాన్ ఫ్రాన్సిస్కోకి మీరు రావాలి అంటూ బ్రహ్మానంద చెప్పడం, అదే లెటర్ పంపడం జరిగింది కదా. ఆ లెటర్ చదివేసరికి మళ్ళీ ప్రభుపాదుల వారి మనసు మళ్ళీ శాన్ ఫ్రాన్సిస్కోకి వెళ్ళాలి. చూడండి, ఒకసారి మనము మన జీవితం కాలంలో ఒకసారి మనము అలాంటి పాశ్చాత్య దేశానికి వెళ్ళాలి అంటే ఆలోచించాల్సిన విషయం. అంత దూరం వెళ్ళి మనం అక్కడ మనుగడ సాధించగలుగుతామా, మనకి ఆ క్లైమేట్ అంతా సూట్ అవుతుందా అని ఆలోచించాలి. అది కాకుండా ధనం కూడా మనకి ముఖ్యమైన విషయం. కానీ ప్రభుపాదుల వారు చూడండి, ఆయన ఎన్నిసార్లు ఆ విధంగా న్యూయార్క్ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో, శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ఇండియా వచ్చారు, మళ్ళీ ఇండియా నుంచి వెళ్తున్నారు. ఇదంతా ఎలాగా అంటే ఆయన ఏమి లక్షల కొలది ఆస్తులు పాస్తులు ఆయన వెనుకంజ వేసుకొని ఉన్నారా అంటే కాదు. అంతా కూడా భక్తులు, భగవంతుని మీ యొక్క కరుణ వలన ఆయనకు ఆ యొక్క సహకారాన్ని భగవంతుడు ఆయన చేయి పట్టి దగ్గరుండి అవన్నీ చేస్తున్నారు. ఎందుకు? ప్రభుపాదుల వారి పర్సనల్ విషయం కోసం కాదు కదా, ఇవన్నీ అన్నీ భగవంతుని యొక్క విషయమై చేస్తున్నారు. కాబట్టి భగవంతుడు తోడు ఉన్నారు ఆయనకు. అందుకే ఆయన రాగలుగుతున్నారు, అక్కడికి వెళ్తున్నారు, మళ్ళీ మందిరాలను స్థాపించగలుగుతున్నారు. ఇవన్నీ కూడా చేయడం జరుగుతున్నది. ఇక ప్రభుపాదుల వారు తప్పకుండా అక్కడికి వెళ్ళాలి, శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళాలి అని నిశ్చయించుకున్నారు. ఇక కీర్తనానంద ఇద్దరు కూడా బయలుదేరి శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో చేరుకున్నారు. అంటే మనకి కలలాగా ఉంది. ప్రభుపాదులు వెంటనే న్యూయార్క్ నుంచి వెళ్ళడము, అక్కడి నుంచి ఇండియా రావడం, ఇండియా నుంచి మళ్ళీ శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళడం, అలాగా విమానాశ్రయంలో చేరుకునేసరికి అక్కడ అందరు భక్తులు ఎదురు చూస్తూ ఉన్నారు. మళ్ళీ ప్రభుపాదుల వారి యొక్క సాంగత్యం మనము పొందాలి, ఆయన తోడు ఉండాలి అనేసి అందరు కూడా విమానాశ్రయంలో ప్రభుపాదుల వారి దగ్గరికి వెళ్ళి అభివాదం చేస్తూ అందరు కూడా ఆనందంతో నృత్యం చేస్తున్నారు ప్రభుపాదుల వారిని చూసేసరికి. ఇక ఆ విధంగా ప్రభుపాదుల వారు శాన్ ఫ్రాన్సిస్కో చేరుకోవడం జరిగింది. మనం ఈరోజు 6వ భాగం శాన్ ఫ్రాన్సిస్కో నుంచే మొదలు పెట్టాము. తర్వాత శాన్ ఫ్రాన్సిస్కోనే చేరుకున్నారు. ఈ మధ్యలో ఎంత విషయం జరిగిందో మనము గమనించాలి కదా. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. సరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.